బ్యాన్ చేసిన ఉగ్రవాద వాట్సాప్ గ్రూపుతో సభ్యత్వం కలిగి జిహాదీ ప్రచార పుస్తకాలు ఉంచుకున్న వ్యక్తి అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ సత్యసాయి. జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు ధర్మవరం పోలీసులు ఉగ్రవాద భావజాలాన్ని అరికట్టే క్రమంలో అనుమానితులపై నిఘా ఉంచుతూ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో చురుకుగా పాల్గొని జిహాదీ సిద్ధాంతాలకు సంబంధించిన ప్రచార పుస్తకాలను ఉంచుకున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీమతి వీరత్న ఐపీఎస్ తెలియజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం మీడియా సమావేశంలో ధర్మవరం ఇన్ఛార్జ్ డీఎస్పీ నరసింగప్పతో కలిసి జిల్లా ఎస్పీ వివరాలను వెల్లడించారు. రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ వారికి రాబడిన సమాచారం మేరకు 16/8/2025 తేదీ ఉదయం 5 గంటలకు ధర్మవరం ఇన్ఛార్జి డీఎస్పీ యు నరసింగప్ప స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి డోర్ నెంబర్ 20/511 వద్ద గల ఇంటిని రైడ్ సెర్చ్ తనిఖీ చేశారు. తనిఖీలో ఒక వ్యక్తి పట్టుబడి అతను తన వివరాలను ఈ విధంగా వెల్లడించారు. కోత్వాల్ నూర్ మహమ్మద్, తండ్రి లేట్ కోత్వాల్ అమీర్, ధర్మవరం పట్టణం. అతను పాకిస్తాన్లోని బ్యాన్ చేసిన ఉగ్రవాద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉన్నట్లు ఒప్పుకున్నాడు. ఈ గ్రూపుల్లో ఉగ్రవాద భావజాలం, దేశ వ్యతిరేక ప్రచారం, జిహాదీ ప్రేరేపణ జరుగుతున్నట్లు వెల్లడైంది. మొబైల్ ఫోన్, జిహాదీ భావజాలం, ఉగ్రవాద సంస్థల ప్రచారం ఉన్న నిషేధిత సాహిత్యం గల ఒక బుక్ స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ధర్మవరం టౌన్ పోలీస్ స్టేషన్లో స్క్రోల్ నెంబర్ 170/2025 యూబార్ సెక్షన్ 152, 196 బిఎన్ఎస్ మరియు సెక్షన్ 13, 38, 39 అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ 1967 ప్రకారం నమోదు చేయబడి ముద్దాయిని అరెస్టు చేసి కదిరి కోర్టులో హాజరుపరచగా జడ్జి గారు 14 రోజులు రిమాండ్కు ఆదేశించడంతో కడప సెంట్రల్ జైలుకు ముద్దాయిని తరలించడం జరిగిందన్నారు. ముద్దాయి నుండి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరిగిందని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ నివేదిక వచ్చిన తర్వాత అతని పాత్ర, ఎవరెవరితో సంబంధాలు మరియు ఇతర ఉగ్రవాద లింకులు వివరాలను వెల్లడిస్తామని ఎస్పీ తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీ నరసింగప్ప, 2 టౌన్ సిఐ రెడ్డప్ప పాల్గొన్నారు. పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం.